బదామి దగ్గరున్న ఒక మంచి ప్రదేశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. అదే మహాకూట్. మహాకూట్ కర్ణాటకలో చాలా పాత ప్రదేశం. ఇక్కడికి వెళ్తే చుట్టూ చెట్లు, కొండలు, పాత దేవాలయాలు కనిపిస్తాయి. ఇక్కడి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మహాకూటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివుడికి అంకితం చేయబడింది. చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ శివుణ్ణి భక్తితో పూజిస్తున్నారు. మహాకూట్లో ఇంకా ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఒక మంచి నీటి కుంట ఉంది. దాన్ని విష్ణు పుష్కరిణి అని అంటారు. ఈ కూట్లో ఎప్పుడూ నీరు కనిపిస్తూ ఉంటుంది. ఆలయం చుట్టూ నీరు, చెట్లు, కొండలు ఉండటంతో ఈ ప్రదేశం చూడటానికి చాలా అందంగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని దర్శించుకోవడంతో పాటు కాసేపు అక్కడ కూర్చుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. మనం కాశీ అంటే వారణాసి గుర్తు తెచ్చుకుంటాం కదా, అలాగే ఈ మహాకూట్ కూడా చాలామంది దక్షిణ కాశీ అని పిలుస్తారు. అందుకే శివుణ్ణి నమ్మే భక్తులు ఈ ప్రదేశానికి రావడానికి చాలా ఇష్టపడతారు. బదామి, ఎహోళ్ళే, పట్టంతకల్ వెళ్ళే వాళ్ళు మహాకూట్ కూడా ఒక్కసారి తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మనకు దేవాలయాలు మాత్రమే కాదు, మన పాత కాలం ఎలా ఉంటుందో, అప్పటి వాళ్ళు ఎంత మంచి కట్టడాలు కట్టారో కూడా చూడవచ్చు. ముఖ్యంగా ఈ ఆలయాన్ని దగ్గరలో నుంచి చూస్తే అప్పటి శిల్పకళ ఎంత బాగుందో మనకి అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మహాకూట్ అంటే దేవాలయం, ప్రకృతి, ప్రశాంతత ఈ మూడు ఒకే చోట ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా? వస్తే మీ అనుభవాలు ఎలానో తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి ప్రదేశాలు, దేవాలయాలు, మన చుట్టూ ఉన్న విషయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా పెద్ద సపోర్ట్. మీ అందరి ప్రేమ, సపోర్ట్, ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. ఓం నమః శివాయ. నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్పుకోవాలి అంటే చాలా బాగా అనిపించింది. అండ్ నాతో పాటు మా తమ్ముడు, మా హస్బెండ్, మా పిల్లలు విష్ణు నీలకుంటలో స్నానం చేశారు. సో నేను అండ్ మా అమ్మమ్మ కూడా వెళ్ళాము. కాకపోతే మేమేమో అక్కడ కూట్లో స్నానం చేయలేదు. బట్ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనం మామూలుగా కాశీ వెళ్ళాలి అని చాలామంది కోరిక. నా కోరిక కూడా కాశీ వెళ్ళాలని. సో కాశీ వెళ్ళే ముందు నేను మహాకూట్ని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం నాకు చాలా సంతోషం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న చోట అక్కడ ఒక అమ్మవారు ఉంటారు. ఇప్పుడు నీళ్ళతోటి నిండి ఉంది కాబట్టి అక్కడ మనకి అమ్మవారు